మన ట్రైన్లో ప్రక్క సీట్స్ మధ్య ఇలా టేబుల్ ఇచ్చారు. ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. దీనివల్ల ఒక ఉపయోగం, ఒక నష్టం ఉంటుంది. ఈ నది పేరు భరత్పుళ నది. ఈ నదికి తిరునవాయిలో మాఘ కుంభమేళా జరిగింది. ఈ కుంభమేళా దాదాపుగా 275 సంవత్సరాల తర్వాత జరిగింది. దీనిని కేరళ కుంభమేళాగా కూడా పిలుస్తారు. ఈ వీడియో మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. దాని లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ పురం అనే ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. ఇది కూడా కేరళలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలలో ఒకటి. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పూర్తయితే కోనసీమ ప్రాంతం కూడా ఈ విధంగా కనిపిస్తుంది. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెల్. ఈ వీడియోలో మనం ఇప్పుడు తిరువనంతపురం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీలో పార్ట్ 2ను చూద్దాం. మన ట్రైన్ నెంబర్ 17041. ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ఉదయం 7:15 చెర్లపల్లిలో బయలుదేరుతుంది. మరునాడు మధ్యాహ్నం 2:45 తిరువనంతపురం రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. నిన్నటి వీడియోలో చెర్లపల్లి నుండి కాట్పాడి జంక్షన్ వరకు మన ట్రైన్ జర్నీని చూసాం. ఈ వీడియోలో కోయంబత్తూర్ జంక్షన్ నుండి మన ట్రైన్ జర్నీని తిరిగి మొదలు పెడదాం. ఈ జర్నీ మొత్తం కేరళలో ఉండబోతోంది. మన ప్రయాణాన్ని ప్రారంభించబోయే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. మన ట్రైన్ నిన్న రాత్రి కాట్పాడి జంక్షన్ దాటిన తర్వాత జోలార్పేటై, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుపూర్ రైల్వే స్టేషన్లలో ఆగింది. ఇక ఉదయం 5:27 మన ట్రైన్ కోయంబత్తూరు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ CBE. మన ట్రైన్ రేణిగుంట తర్వాత తమిళనాడులోకి ఎంటర్ అయింది. కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ తమిళనాడుకు చివరి రైల్వే స్టేషన్. కోయంబత్తూర్ తర్వాత మన ట్రైన్ కేరళలోకి ప్రవేశిస్తుంది. కోయంబత్తూర్లో మొత్తం 4 లైన్లు కలుస్తాయి. అవి చెన్నై, షోర్నూర్, మెట్టుపాళ్యం, పొలాచి. ఒక 15 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడిప్పుడే తెల్లవారుతోంది. ఈ రైల్వే స్టేషన్ పేరు కంజికోడే. ఇక్కడ మన ట్రైన్ను ఆపారు. ప్రక్క ప్లాట్ఫామ్లో వేప్కో లోకోమోటివ్ ICF కోచెస్తో ఒక రైలు వెళుతోంది. ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. మన ప్రక్క ప్లాట్ఫామ్లో మరొక కొత్త రైలు ఆగి ఉంది. ఈ ట్రైన్ త్రిశూర్ గురువాయూర్ ఇనాగరల్ స్పెషల్ ట్రైన్. దీని నెంబర్ 06315. ఈ ట్రైన్ LHB కోచెస్తో ఉంది. ఈ లోకోమోటివ్ WAG9 HC కృష్ణరాజపురం లోకోషెడ్. కమర్షియల్ రన్లో ఈ ట్రైన్ నెంబర్ 56316. ఉదయం 7 గంటలకు మన ట్రైన్ కంజికోడే రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. ఈ ప్రాంతంలో వరి పొలాలు కోతలు అయిపోయాయి. కెమెరా ఓపెన్ చేసేలోపు మరొక ట్రైన్ వెళ్ళిపోయింది. పొద్దునే కేరళ గ్రామాలు ఈ విధంగా ఉంటాయి. ఇక ఉదయం 7:13 మన ట్రైన్ పాలక్కాడ్ జంక్షన్ చేరుకుంది. షెడ్యూల్ సమయం కన్నా 12 నిమిషాలకు ముందు పాలక్కాడ్ చేరుకున్నాము. మన ట్రైన్ లేట్ నుండి షెడ్యూల్ సమయం కన్నా ముందుకు వచ్చింది.
మన ప్రక్క ప్లాట్ఫామ్లో పలక్కాడ్ ఎర్నాకుళం మేము ఆగి ఉంది. దీని నెంబర్ 66609. ట్రాక్ స్టాండర్డ్స్ని బట్టి మన ట్రైన్ 105 km/h స్పీడ్ నుండి 130 km/h స్పీడ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ స్టేషన్ కోడ్ PGT. మన ప్రక్క ప్లాట్ఫామ్లో మరొక మెము వచ్చింది. ఇది కోయంబత్తూర్ నుండి పాలక్కాడ్ వెళ్ళే మెము. దీని నెంబర్ 66606. ఈ స్టేషన్లో 2 లైన్లు కలుస్తాయి. అవి కోయంబత్తూరు, పడనూరు మరియు షోర్నూర్. ఒక 15 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ పలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి తిరిగి బయలుదేరింది. ఈ ఏరియాలో వరి పొలాలు, కొబ్బరి చెట్లు చూడడానికి చాలా బాగున్నాయి. ఇది పాలక్కాడ్ తర్వాత మన ట్రైన్ ఫుల్ వ్యూ. చెర్లపల్లి తర్వాత మన ట్రైన్ ఇప్పటికీ 1185 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పూర్తయితే కోనసీమ ప్రాంతం కూడా ఈ విధంగా కనిపిస్తుంది. పలక్కాడ్ తర్వాత మన ట్రైన్ లకిట్టి రైల్వే స్టేషన్లో సిగ్నల్ కోసం ఆపారు. ఇది లకిట్టి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్. ఇది చాలా చిన్న స్టేషన్. ఒక 5 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ టర్నింగ్లో మన ట్రైన్ ఫుల్ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళీ ఈ ప్రాంతంలో వరి కోతలు పూర్తయ్యాయి. మన ప్రక్క లైన్ నుండి ఒక ఇంటర్సిటీ ట్రైన్ వెళుతోంది. ఈ నది పేరు భరత్పుళా నది. ఈ నదికి తిరునవాయిలో మాఘ కుంభమేళా జరిగింది. ఈ కుంభమేళా దాదాపుగా 275 సంవత్సరాల తర్వాత జరిగింది. దీనిని కేరళ కుంభమేళాగా కూడా పిలుస్తారు. ఈ వీడియో మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. దాని లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ డీజిల్ లోకోమోటివ్తో ఒక గూడ్స్ రైల్ ఆగి ఉంది. ఈ జర్నీలో ఇది మన మొదటి డీజిల్ ఇంజిన్. మన ట్రైన్ను వల్లతోల్ నగర్లో ఆపారు. ఇక్కడ మన ట్రైన్కు స్టాప్ లేదు. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ ఏరియాలో టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి. మన ట్రైన్ ప్రక్కన ఉన్న రహదారి కొడన్గల్లూర్ షోర్నూర్ రహదారి. ఇది తిరువన్కావు భగవతి ఆలయం. ఈ స్టేషన్ పేరు ములుగున్నత్తుకావు రైల్వే స్టేషన్. గుబురు చెట్ల మధ్య చూడడానికి చాలా బాగుంది. ఇది మన ట్రైన్ బ్యాక్ సైడ్ ఫుల్ వ్యూ. ఇది షోర్నూర్ రోడ్ బ్రిడ్జ్. అసలైన కేరళ పల్లెటూరు అంటే ఇదే. ఈ ఊరు పేరు ఉకునాం. ఈ గ్రామస్తుల ఇళ్లను ఆనుకుని రైల్వే ప్లాట్ఫామ్ ఉంది. మన ట్రైన్లో ప్రక్క సీట్స్ మధ్య ఇలా టేబుల్ ఇచ్చారు. ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. దీనివల్ల ఒక ఉపయోగం, ఒక నష్టం ఉంటుంది. విండో సైడ్ కూర్చునే వారికి ఈ టేబుల్ అడ్డు వస్తుంది. ఫ్రీగా కూర్చోలేరు. ఈ టేబుల్పై పెట్టుకొని ఫుడ్, స్నాక్స్ తినవచ్చు. ఇది ఉపయోగం. అలాగే ఈ బాక్స్ లాగితే వాటర్ బాటిల్ హోల్డర్ వస్తుంది. ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మన కోచ్లో వాష్రూమ్స్ ఈ విధంగా ఉంటాయి. ప్రతి కోచ్లో ఇలా అద్దం కూడా ఉంటుంది. మన ట్రైన్ పాలక్కాడ్ తర్వాత షోర్నూర్ వెళ్లకుండా
త్రిశూర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ త్రిశూర్. ఈ స్టేషన్ కోడ్ TCR. ఇక్కడ పురం అనే ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. ఇది కూడా కేరళలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలలో ఒకటి. ఉదయం 9:05 మన ట్రైన్ త్రిశూర్ చేరుకుంది. ఇక్కడ ఒక 8 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. త్రిశూర్ దాటిన తర్వాత ఎర్నాడ్ ఎక్స్ప్రెస్తో క్రాసింగ్ పడింది. బెర్త్కు ఉన్న ఈ హ్యాండిల్స్ వల్ల పై బెర్త్లకు వెళ్ళేవారికి వీలుగా ఉంటుంది. ఈ స్టెప్స్ ఎక్కుతూ పై బెర్త్కు వెళ్ళవచ్చు. ఇది చెంగల్తోడు వద్ద గల రైల్వే బ్రిడ్జ్. ఈ నది పేరు పెరియార్. మనకు ఎదురుగా కనిపిస్తున్నది అలువా టౌన్. ఇప్పుడు మన ట్రైన్ ఆగే రైల్వే స్టేషన్ అలువా. ఈ స్టేషన్ కోడ్ AWY. ఉదయం 9:59 మన ట్రైన్ అలువా రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇక్కడ ఒక 5 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. మన ప్రక్క ప్లాట్ఫామ్లో తిరువనంతపురం కోజికోడ్ రైలు వచ్చింది. అలువా టౌన్ గ్రీనరీతో స్కై స్కాపర్స్తో చాలా బాగుంటుంది. ఇది అలువా మెట్రో లైన్. అలువా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలువా తర్వాత మన ట్రైన్ ఎర్నాకుళం టౌన్ చేరుకుంది. ఇదంతా ఎర్నాకుళం టౌన్. ఊరు మధ్యలో ట్రైన్ వెళుతుంది. మన ట్రైన్కు ఇరువైపులా రహదారి షాప్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేది ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్. మన ట్రైన్కు ప్రక్కన వ్యాప్ 7 లాలాగూడ కావచ్ లోకోమోటివ్తో తిరువనంతపురం షోర్ను ట్రైన్ వస్తోంది. కేరళలో మన లాలాగూడ లోకోమోటివ్ కనిపించింది. ఇది వేనాడ్ ఎక్స్ప్రెస్. దీని నెంబర్ 16302. ఇది ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ ERN. ఇక్కడ 5 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇది ఎర్నాకుళంలో మన బ్రేక్ఫాస్ట్. ఎర్నాకుళంలో ఇళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ బ్రిడ్జ్ మెట్రో. ఈ ట్రైన్ వ్యాప్ 7 లాలాగూడతో వెళుతున్న తిరువనంతపురం సికింద్రాబాద్ సబరి ఎక్స్ప్రెస్. దీని నెంబర్ 20630. LHB కోచెస్తో నడుస్తోంది. ఇది వచ్చి న్యూ రేక్. కేరళలో మన ట్రైన్ చాలా టర్నింగ్లు కొడుతోంది. ఈ బ్రిడ్జ్ పేరు మీనాచిల్ రివర్ బ్రిడ్జ్. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ కొట్టయం రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ KTYM. శబరిమల యాత్రలో ఈ రైల్వే స్టేషన్ చాలా ముఖ్యమైనది. ఇక్కడ నుండి శబరిమల వచ్చి దాదాపుగా 91 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శబరిమల యాత్ర సమయంలో తెలుగు రాష్ట్రాల నుండి కొట్టయంకు చాలా రైళ్లు నడుస్తాయి.
ఉదయం 11 గంటల 31 నిమిషాలకు మన ట్రైన్ కొట్టయాం చేరుకుంది. ఇక్కడ 5 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. కొట్టయాం తర్వాత మన ట్రైన్ ఆగే రైల్వే స్టేషన్ చెంగన్ షెర్రీ. ఈ స్టేషన్ కోడ్ CGY. ఉదయం 11 గంటల 50 నిమిషాలకు మన ట్రైన్ చెంగన్ షెర్రీ చేరుకుంది. ఇక్కడ 3 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. చెంగన్ షెర్రీ తర్వాత మన ట్రైన్ తిరువల్లాలో ఆగుతుంది. ఈ స్టేషన్ కోడ్ TRVL. మధ్యాహ్నం 11 గంటల 59 నిమిషాలకు మన ట్రైన్ తిరువల్లా రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇక్కడ 4 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. తిరువల్లా తర్వాత మన ట్రైన్ చెంగనూరు రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఈ స్టేషన్ కోడ్ CNGR. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు మన ట్రైన్ చెంగనూరు చేరుకుంది. ఈ స్టేషన్ కూడా శబరిమల యాత్రలో చాలా ముఖ్యమైనది. ఇక్కడ నుండి శబరిమల వచ్చి దాదాపుగా 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి అయ్యప్ప స్వామివారి జన్మస్థలమైన పందలం వచ్చి దాదాపుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన ట్రైన్ చెంగనూరు నుండి కొల్లం మధ్యలో ఉన్న చిన్న చిన్న రైల్వే స్టేషన్లలో ఆగుతూ వెళుతుంది. కేరళ గ్రామాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చెంగనూరు రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ మావేలికర రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఈ స్టేషన్ కోడ్ MVLK. మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాలకు మన ట్రైన్ మావేలికర చేరుకుంది. ఇక్కడ 4 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. మావేలికర తర్వాత మన ట్రైన్ కాయంకుళం రైల్వే స్టేషన్ చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాలకు మన ట్రైన్ కాయంకుళం చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ KYJ. కాయంకుళం రైల్వే స్టేషన్ను స్కిప్ చేశాను. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ కరుణగపల్లి. మధ్యాహ్నం 12 గంటల 51 నిమిషాలకు మన ట్రైన్ కరుణగపల్లి చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ KPY. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ క్లాస్లో సైడ్ లోయర్ బెర్తులు ఈ విధంగా ఉంటాయి. ఈ ఏరియాలో బ్యాక్ వాటర్ ఎక్కువ కనిపిస్తుంది. తోటల మధ్య చిన్న చిన్న ఇళ్ళు చూడడానికి చాలా బాగుంటాయి. ఇది మరోసారి మన ట్రైన్ ఫుల్ వ్యూ. మన ట్రైన్లోని ప్రతి కోచ్లో ఎమర్జెన్సీ చైన్ కూడా ఉంటుంది. కేరళలో రైల్వే ట్రాక్ ఆనుకుని వీధులు ఇళ్ళు ఉంటాయి. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ కొల్లాం జంక్షన్. ఈ స్టేషన్ కోడ్ QLN. మధ్యాహ్నం 1 గంట 17 నిమిషాలకు మన ట్రైన్ కొల్లం జంక్షన్ చేరుకుంది. ఇక్కడ తిరువనంతపురం లైన్, అలెప్పి లైన్, కొట్టియం లైన్లు కలుస్తాయి. ఇక్కడ కూడా రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట 27 నిమిషాలకు మన ట్రైన్ కొల్లాం నుండి బయలుదేరింది. ఇదంతా కొల్లాం టౌన్. ఇది పరవూర్ లేక్. అలువా తర్వాత మన ట్రైన్ 80% ఖాళీ అయిపోయింది. అలువా తర్వాత ట్రైన్లో ఫుడ్ కూడా దొరకటం లేదు. ట్రైన్ దిగే వరకు లంచ్ ఉండదు. మన ప్రక్క ప్లాట్ఫామ్లో వెళుతున్న రైల్ తిరువనంతపురం హజరత్ నిజాముద్దీన్ స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీని నెంబర్ 12643. ఇవన్నీ కోస్టల్ కేరళ గ్రామాలు. ఈ బ్లూ కలర్ బస్సులు కేరళలోని ప్రైవేట్ బస్సులు. ఈ బస్సులు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు. కేరళలో లోకల్ ట్రాన్స్పోర్ట్ మేజర్గా ఈ బస్సుల ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ వరకాల శివగిరి. ఈ స్టేషన్ కోడ్ VAK. ఈ స్టేషన్లో కూడా రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట 44 నిమిషాలకు మన ట్రైన్
వర్కల శివగిరి చేరుకుంది. మన ప్రక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ ఆగి ఉంది. ఇది తిరువనంతపురం ముంబై సిఎస్ఎంటి ట్రైన్. దీని నెంబర్ 16331. 5 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. మన ట్రైన్లో ప్రతి స్టేషన్ వచ్చే ముందు తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్లో వాయిస్ అనౌన్స్మెంట్ మరియు డిజిటల్ డిస్ప్లేలు వస్తూ ఉంటాయి. ఇక మన ట్రైన్ మధ్యాహ్నం 2:22 అంటే 23 నిమిషాలకు ముందుగా తిరువనంతపురం రైల్వే స్టేషన్ చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ TVCN. ఇక్కడ వేవ్ 7 సిలిగురి లోకోమోటివ్ ఆగి ఉంది. ఇది ఈరోజు మన డెస్టినేషన్ స్టాప్ అయిన తిరువనంతపురం రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ తిరిగి ఈరోజు సాయంత్రం అంటే బుధవారం సాయంత్రం 5:30 చర్లపల్లికి బయలుదేరుతుంది. మరుసటి రోజు రాత్రి 11:30 చర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో ఈ ట్రైన్ నెంబర్ 17042. ఇది తిరువనంతపురంలో మన ట్రైన్ లోకో వ్యూ. తిరువనంతపురం రైల్వే స్టేషన్ చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్టేషన్ ఏరియాను కొచ్చువెల్లి అని అంటారు. ఇక మన ట్రైన్లో చర్లపల్లి నుండి తిరువనంతపురం వరకు జనరల్ క్లాస్ టికెట్ ఎంత ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు. దీని ధర 339 రూపాయలు. అదే స్లీపర్ క్లాస్ టికెట్ ధర 780 రూపాయలు. ఇక మన ట్రైన్ 1545 కిలోమీటర్ల దూరాన్ని 31 గంటల 30 నిమిషాలలో పూర్తి చేస్తుంది. చర్లపల్లి నుండి బయలుదేరి తిరువనంతపురం చేరుకోవడంతో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో మన ఫస్ట్ కమర్షియల్ రన్ జర్నీ పూర్తయింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.